యాక్సిస్ 125cc ఇంజన్. ఇది ఫుల్ ఇంజన్ ఫిట్టింగ్ అనేది వీడియో అనేది మేము చాలా జాగ్రత్తగా చేస్తున్నాము. ఇది కస్టమర్ల అవగాహన కొరకు, తర్వాత మెకానిక్ల అవగాహన కొరకు. ఇది వాచర్ అనేది వస్తుంది. ఈ వాచర్ అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా వేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది క్రాంక్ అనేది ఈ విధంగా సిట్టింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి వాచరు. ఫస్ట్ స్టెప్, మొదటి స్టెప్ అనేది వాచర్ అనేది మర్చిపోకూడదు. ఓకే, ఇక్కడ వాచర్ అనేది సిట్టింగ్ చేసుకోవాలి. రైట్. ఈ యొక్క బేరింగ్ నెంబర్ వచ్చేసి 6007. ఇది న్యూ బేరింగ్స్ 2 వస్తాయి. ఇక్కడ ఈ 2 బేరింగ్లు కొత్తవే. వైట్ గమ్ అనేది మనము ఆ కేస్కి అంతా మనము సిట్టింగ్ అనేది చేసుకోవాలి. గమ్ అనేది పట్టుకోవాలి, ప్యాకింగ్ రాదన్నమాట వీటికి. ఓకే, ఆ యొక్క పైన ఇంజన్ కేస్ అనేది, ఇంజన్ ఛాంబర్ అంటారు దాన్ని, ఆ సిట్టింగ్ అనేది మనం చిన్నగా టచ్ చేసుకుంటూ సిట్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది యాక్సిస్ 125cc ఇంజన్. ఇది వచ్చేసి సుజుకి కంపెనీ. ఓకే, ఇది వచ్చేసి 8వ నెంబరు బోల్టాలు ఇక్కడ 7 వస్తాయి. మనం చూసి టైట్ చేసుకోవాలి, మళ్ళీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అది వచ్చేసి టైమింగ్ చైన్ అనేది మనము సిట్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది వచ్చేసి మనకి ఆయిల్ పంపు చైను. ఇది ఐరన్ వీల్ అట్లా వస్తుంది. అది కూడా మనం చూసి నిదానంగా సెట్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది యాక్సిస్ 125cc ఇంజన్. ఓకే, ఆ కప్ అనేది మనము సెట్ చేసుకోవాలి. అక్కడ 2 బోల్టాలు వస్తాయి, 8 నెంబర్ బోల్టాలు. అవి ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఓకే, అది వచ్చేసి 1 వే క్లచ్ మ్యాగ్నెట్ మనము సెట్టింగ్ అనేది చేసుకోవాలి. అక్కడ వీల్ వస్తుంది, ఆ వీల్ని మనము సెట్టింగ్ చేసుకోవాలి. పిన్ వస్తుంది ఇక్కడ, మ్యాగ్నెట్ నట్టు. ఓకే, 22 బిట్తో మనము టైట్ చేసుకోవాలి. ఓకే, ఇది వచ్చేసి 1 వే క్లచ్ ప్యాకింగ్ వేసుకోవాల్సి ఉంటుంది. చెక్ చేసుకోవాలి ఇక్కడ పిన్ను ఇవన్నీ. ఓకే, తర్వాత మ్యాగ్నెట్ కవర్, ఇట్లా ఈ కవర్ అనేది వస్తుంది ఇంజన్ కేసు. అది మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. నిదానంగా, గట్టిగా కొట్టకూడదు, ప్యాకింగ్ అనేది దెబ్బతింటుంది. చిన్నగా టచ్ చేసుకోవాలి ఆ విధంగా చేత్తోనే. ఓకే, బోల్టాలు వేసేయాలి. ఇంకా మొత్తం ఈ సైడ్ మనకి 10 బోల్టాలు వస్తాయి. 8వ నెంబర్ బోల్టాలు 10 వస్తాయి. అవి మనము నీట్గా టైట్ చేసుకోవాలి. ఇది యాక్సిస్ 125cc ఇంజన్. ఓకే, ఆపోజిట్ టైట్ చేసుకోవాలి. మొత్తం 10 బోల్టాలు ఫుల్ టైట్. 14 బిట్తో ఫుల్ టైట్ చేసేయాలి. ఓకే, ఈ యొక్క క్లాంపు మనము ఇది మొదట కూర్చోబెట్టుకోవాలి, ఈ క్లాంపు. ఓకే, ఈ యొక్క నా స్నేహితుడు ఖాజా దైతనే, తర్వాత ఈ అబ్బాయి ఫ్రెండ్ శేఖర్, ఈ పిల్లడు మెకానికే. ఇతను కమలానగర్లో మంచి ఫేమస్ మెకానిక్ ఖాజా పీర్. ఈ శివసాయి షోరూమ్ హోండా ఎదురుగా ఇతని షాపు. మేము ముగ్గురం కలిసి ఒక ఇంజన్ని వీడియో తీయాలి అనేటటువంటి ఆలోచనతో ఈ వర్క్ అనేది మేము చేస్తున్నాము. నేను వచ్చేసి వీడియో తీస్తున్నాను, ఒకరు సామాన్లు అందిస్తారు. ఫిట్టింగ్ వచ్చేసి ఖాజా. ఓకే, మనం ఆ సెంటర్ స్టాండు తర్వాత ఆ పిన్నుని వేస్తున్నాము. ఆ విధంగా సెట్ చేసుకోవాలి. ఓకే, అది సెంటర్ స్టాండ్ స్ప్రింగ్ బోల్ట్ ఫుల్ టైట్ చేయపా. రైట్. ఓకే, ఏ స్ప్రింగ్. ఓకే, ఇది పిస్టన్ ఫిట్టింగ్ చేసుకునే విధానం. ఈఎక్స్ అనేది మనకి కిందికి పడాలి. ఓకే, ఈ పిస్టన్ లాక్ వేసుకునే విధానం అది. ఓకే, అవి వచ్చేసి డెవిల్స్ అంటారు వాటిని. ఈ యొక్క యూట్యూబ్ లింకును మీరు మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇది బోర్ ప్యాకింగ్ సిట్టింగ్ చేసుకునే విధానం. నిదానంగా కూర్చోబెట్టాలి. అది పేపర్ అన్నమాట, నిదానంగా కూర్చోబెట్టుకోవాలి. ఇది ప్యాకింగ్. ఓకే, బోరు ఫిట్టింగ్ చేసుకునే విధానము. ఈ బోరు ఫిట్టింగ్ చేసుకునే విధానము అది. క్యామ్ చైన్ అనేది మనం బోర్ పైకి తీసేసుకోవాలి. వెంటనే ప్యాడ్ అనేది క్యామ్ చైన్ పడిపోకుండా మనం ప్యాడ్ అనేది గైడ్ అంటారు దీన్ని. క్యామ్ చైన్ గైడ్, ప్యాడ్ అని అంటారు. ఈ గైడ్ అనేది పెట్టేసుకోవాలి. ఓకే, కింది వైపు ప్యాడ్ అనేది మనం ఆ విధంగా సెట్ చేసుకోవాలి, క్యామ్ చైన్ పడిపోకుండా. ఓకే, అది వచ్చేసి హెడ్ గ్యాస్ కట్.
ఆ గ్యాస్ కట్ అనేది మనం వేసుకోవాలి. ఓకే ఓకే ఇది హెడ్ ఫిట్టింగ్ చేసుకునే విధానం. క్యామ్ షాఫ్ట్ ర్యాకర్లు మనం పైన కూర్చోబెట్టుకోవచ్చు. హెడ్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత 4 వాచర్లు, 4 బోల్ట్లు, 12 నెంబరు 4 వస్తాయి. కొవ్వూరు నగర్ అనంతపురం ఇది వర్క్ షాపు. ఓకే ఇది వచ్చేసి మనం ఇప్పుడు టైమింగ్లో పెట్టుకుంటున్నాము. ఓకే టైమింగ్ పెట్టుకున్న తర్వాత మనం ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఆ బోల్ట్ తీసి ఆయిల్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఆయిల్ రావాలి. ఓకే బ్రక్ ఇంజిన్ ఆయిల్ అనేది మనకి ఇక్కడ నుంచి రావాలి, ఈ హోల్లో నుంచి. ఓకే ఇంజిన్ ఆయిల్ అనేది వస్తుంది కన్ఫర్మ్. బ్యాటరీ అనేది మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు, మైలేజ్ ప్లస్. ఓకే ఇది ఫుల్ టైట్ చేసేసుకోవాలి బోల్ట్, 8వ నెంబర్ బోల్ట్. ఆయిల్ ఓకే, సర్క్యులేషన్ ఓకే.